Hi guys, welcome to Subha's Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the web series Preetham and Pedro. తెలుగు డబ్బుడు వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 3 hours 30 minutes రన్ టైమ్తో ఈసీ ఎపిసోడ్ వచ్చేసి 30 to 35 minutes రన్ టైం ఉంది. టైటిల్స్ తీసాక 2 hours 45 minutes అలా ఉంది. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రావు బహదూరు, నాగబంధము, మాలీవుడ్ టైమ్స్, యాంగ్ మ్యాన్ కరెక్ట్గానే రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. వెబ్ సిరీస్ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఒక హెల్త్ మినిస్టర్ కొడుకు కిడ్నాప్ అవుతాడు, అది కూడా ఒక డేంజరస్ యాప్ వల్ల ట్రాప్ చేయబడి. ఆ తర్వాత ఆ డేంజరస్ యాప్ ఏంటి, ఆ కుర్రాడు దొరికడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే అర్షద్ వర్సి అనే యాక్టర్ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఇతని సైడ్ నుంచి కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. డన్కీ మూవీని డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్ ఇరానీ గారి కొరకు వీర్ ఇరానీ గారు చాలా అద్భుతంగా చేశారు యాక్టింగ్. ఇంకా విక్రాంత్ మస్సే అని 12th ఫెయిల్ సినిమాలో హీరో కింద వేసిన యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఈ మూవీలో వచ్చేసి స్టోరీ అండ్ ప్రొడ్యూసింగ్ చేసింది వచ్చేసి ఒకళ్ళు ఉన్నారు. ముఖ్యంగా స్టోరీ గురించి మాట్లాడుకోవాలి. షారుఖ్ ఖాన్ గారి మూవీ డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్ ఇరానీ గారు ఈ మూవీకి స్టోరీ రాశారు, చాలా బాగా రాశారు. ప్రొడ్యూసర్ కూడా ఇతనే. ఇంకా తర్వాత వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు మ్యూజిక్ కొట్టారు, శాంతను మొయిటరా అండ్ విశాల్ ఖురానా అని ఇద్దరు మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి భయంకరమైన యాప్స్ ఉంటాయి, అందులో మాత్రం అడిక్ట్ అవ్వకూడదు. అడిక్ట్ అయితే మనకి ప్రమాదము, అందరికీ ప్రమాదమే అన్న పాయింట్ని చాలా బాగా చూపించారని అనిపించింది. ఇలా ఇంటర్నెట్ ద్వారా కూడా, వైఫై ద్వారా కూడా ఇలాంటి స్కాములు జరుగుతున్నాయి అనేది చాలా సరికొత్త పాయింట్ అని చెప్పారు. ఇప్పుడు దాకా హ్యాకింగ్ చేయడం అనేది చూసాం, అది కూడా ఇంటర్నెట్ మీద హ్యాకింగ్ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. ఈ వెబ్ సిరీస్లో అది కొత్తగా చూపించారు, అందుకు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ మెయిన్ పాయింట్లోకి రావడానికి కొద్దిగా టైం తీసుకున్నారు. ఆ మెయిన్ పాయింట్లోకి వచ్చే వరకు కొద్దిగా రొటీన్ అనిపించింది, కానీ దాన్ని పెద్ద మైనస్ పాయింట్స్ కింద తీసుకోవట్లేదు, చెప్పాలి కదా అని చెప్పాను. ఆ మైనస్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ వెబ్ సిరీస్కి 5కి 5 రేటింగే ఇస్తాను నేనైతే. అది పెద్ద మైనస్ కింద కాదు నాకైతే. ఇంకా ఫైనల్గా ఈ వెబ్ సిరీస్ ఎంతమంది చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ నాగబంధం, రావు బహదూరు, మాలీవుడ్ టైమ్స్, ఆల్ఫా, యాంగ్ మ్యాన్ కరెక్ట్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.